ఫస్ట్ టైం కామెంట్స్ అయితే చదువుతున్నా. వాట్ ఈస్ యువర్ గ్రాండ్ ఫాదర్ నేమ్? గ్రాండ్ ఫాదర్ నేమ్ అంజువా. గ్రాండ్ ఫాదర్ రా. నువ్వేం చెప్తావు? రైస్ పెడతా. నువ్వేం సంతోషంగా లేవారు? బాగా పెడుతున్నారా? సంతోషమే సంతోషం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. మీకు అందరికీ తెలిసిందే, మనం ఒక కేబుల్ బ్రిడ్జ్ అయితే తయారు చేసినాం. అంతేకాకుండా ప్రీవియస్ ఒక వీడియోలో ఇదే బ్రిడ్జ్ ని మనం లగ్జరీ బ్రిడ్జ్ లాగా కన్వర్ట్ అయితే చేసినాం అనమాట. దానికోసం మనం ప్రాపర్ లైటింగ్ ఇచ్చినాం. అంతేకాకుండా బ్రిడ్జ్ కింద మనకు లుక్ పర్ఫెక్ట్ గా ఉండాలని చెప్పేసి ఒక కెనాల్ లాంటిది క్రియేట్ చేసి అందులో 10 చేపలను కూడా వదలడం జరిగింది. సో ఇదే బ్రిడ్జి పైన, ఇదే వాటర్ లో, ఇదే సరౌండింగ్ లో ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నా 24 hours క్యాంపింగ్. సో అంతేకాకుండా ఈ రోజు డిన్నర్ కోసం ఇదే గుంతలో ఉన్న చేపలు అయితే పట్టబోతున్నాం. సో చూద్దాం ఏ విధంగా ఉంటుంది, ఏం కథ అని చెప్పేసి. నిన్న మన వర్షం కొట్టింది, ఈ రోజు కూడా వర్షం కొట్టింది అనుకోండి, మేము దానిపైనే సర్వైవ్ అవుతాం. అరే రెయిన్ కోట్లు తెచ్చిరా, ఈ ఏరియాను వాడతాం, ఆ వాటర్ను వాడతాం, అటు సైడ్ పోవచ్చు. కానీ బాగా దూరం పోతురా రే. కింద ఉంటారా బ్రిడ్జి మీద ఉంటారా, ఆడ మీద ఉంటారా, కింద ఉంటారా బ్రిడ్జ్ మీద ఉంటారా, తాళ్ళ మీద ఉంటారా, ఏడుంటారా వాళ్ళ ఇష్టం. ఇక చూద్దాం మరి. జస్ట్ మిస్. సో వీడియో వచ్చేసి క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఫటాఫట్ క్రేజీ క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అవరా క్యాట్గా 10 చేపలు వేసినాం. ఒక్కటిగా తడ కొట్టింది. 10 వేసినాం రా, ఒక్కడే కనమాట. అర్ధగంట ఒకటే తడ కొట్టింది. అసలు మన లెక్క ఎంత ఉండాలి, ఎంత పోయినాయి? ఇంకా 10 తెచ్చిన 2 చచ్చిపోయినాయి, 8 ఉండాలి. ఇంకా చచ్చిపోయినా ఒకటి వీళ్ళు కాసుకుర్రు. ముంచుకుంటూ రాబడుతున్నా కాల్చుకున్నాం. ఇగో నీతో పాటు ఈ ఊళ్ళుండే క్యాట్ ఒకటే, పిల్లి ఒకటే. నాకు తెలిసి రాత్రి పూట ఇట్లా దుంకే తెలియని కావచ్చు. ఇవరికి పిల్లి. యాక్చువల్ గా లగ్జరీ దాంట్లో మీరు చూసారు కావచ్చు, లగ్జరీ బ్రిడ్జ్ దాంట్లో 10 చేపలు అయితే తీసుకొచ్చినాం. అందులో తెచ్చిన రోజు ఫస్ట్ రోజు 2 చచ్చిపోయినాయి. ఆ తర్వాత రోజు జింగిడియాలు ఒకటి కాసుకుని తిన్నారు. నిన్న మొన్న ఒకటి చచ్చిపోయింది. అంటే 10 లెక్కలు 4 పోయినాయి అన్నట్టు. అబ్బా ఇంకా 6 ఉండాలి. అర్ధగంట నుంచి చూస్తున్నాం, ఒకటే తడ కొట్టింది. అంటే మన సౌండ్ని కూడా రావు కావచ్చు. ఈ వీటికి ఏంటంటే దగ్గర మీరు ఆల్రెడీ చూస్తారు కావచ్చు లాస్ట్ వీడియోలో. ఇప్పుడు ఎంత లేనా నీళ్ళు మాకు చెస్ట్ దాకా ఉంటాయి. అవి పుష్కలంగా ఉన్నాయి నీళ్ళు. అరే వాళ్ళు ఇటు టైం మెసులుతుర్రు, ఎవడు మీది ఓకుర్రి. ఒక్కడు పోయి దొరికినా కానీ అందరం పోయే ఛాన్స్ ఉంటది, జాగ్రత్త. ఆయన పోయొచ్చినారు, ఎవరిని పట్టుకోరా. ఇప్పుడు వచ్చినారు ఆల్రెడీ గుమ్ముతున్నట్టు లోపల. ఇక నైట్ మరి దేనికి ముడిందో ఏమైతుందో మరి చూద్దాం. ఇక పడితే పడే అసలు అది యాక్చువల్ గా మీరు ఏం వేయలేదు. ఒకసారి కోడి పేగులు, ఒకసారి అన్నం మెతుకులు వేసినాం అంతే. ఇక అప్పటి నుంచి అవి తప్ప ఇక కవర్లు వేసేసిన తర్వాత మట్టిలో ఏమైనా తింటున్నాం. ఇక వీటికే తెలియాలి. ఇక ఏమైనా కప్పలు పడచ్చురా? బొచ్చోడు కప్పలు ఉండే ఇలా వేసుక వీక్తున్నట్టు. అవనా దుర్గాచర్ కాడ ఉంది హైదరాబాద్ బ్రిడ్జ్. దాని మీద పోలీసు తిరగొడుతుంది. ఏది లేదు, దీని మీద డైరెక్ట్ వీడియో ఇస్తాం, ఫోటోలు కూడా కాదు. ప్రైవేట్ ఎంతైనా, అందుకే అందరు ప్రైవేట్ జెట్ కొనుక్కుంటారు. దుర్గం చెరువు దాన్ని వేరే ఉంటది, కాకపోతే ఇది కాదు. దాని ప్లానింగ్ గిట్ల ఉంటాయి, గిట్లా దాంట్లో చక్కగా ఉండి దానికి గిడ్డికి ఉంటాయి. తాళైతే గిట్ల ఉంటాయి రోడ్. అదే వెరైటీ కట్టరు. అది మనది ఏమిటంటే మన కొమర్షియల్ బ్రిడ్జ్, ఒక కరీంనగర్ బ్రిడ్జ్, దాని ప్లానింగ్ మనది. ఇలా రకరకాలు ఉంటాయి. ఒకవేళ ఈ వీడియో పైన సపోర్ట్ వచ్చినట్టయితే నెక్స్ట్ ఏం చేస్తామంటే ఒకటే తీసుకొని దానికి అటు ఇటు రోడ్ కట్టి ట్రై చేద్దాం. అది ఎట్లా అవుతుంది మరి? ఎట్లా ఎట్లా చేసిరంటే చూద్దాం. దానికి మా ఇంజనీర్ ఆపుతా అంటున్నారు మరి, చూద్దాం. కాకపోతే దాని కూడా 2 ఉంటాయి, మరి 2 ఉంటాయి. కానీ దానికి అవతల సైడ్ రోడ్ ఉంటుంది, అవతల సైడ్ రోడ్ ఉంటుంది, మధ్యలో ఉంటది, ఇటు సైడ్ రోడ్ ఉంటుంది. ఏదో వెరైటీ ఉంది, అది చూద్దాం. నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం. అది రాడ్లు ఏముంది, సేమ్ రాడ్లు అడిగి ఇట్లా పొడుగులు వేసేసి పెద్దగా తయారైతే అయిపోయి కింద రాడ్లు వేయాలి, మధ్యలో ఓల్ చేయాలి, ఓళ్ళ కట్టాలి, రాడు వాటి జర్నీ పట్టుకుంటుంది. దీనికి ఇంతమంది చలాకలు కొట్టాలి. ఇట్లా మనం ఇప్పుడు ఆగిన వెయిట్ మరి అటు సైడ్ ఆపాలి మనల్ని, అవతల సైడ్ చెట్ల కింద బిల్డింగ్ కింద కొట్టాలి సలాక. ఇటు సలాక్ వెల్డింగ్ కొట్టి మధ్యలో సలాక్ కొట్టాలి కింద పక్క.
ఇక్కడ డ్రిల్లింగ్ ఓలేసి దీన్ని తాడు కట్టుకొని మీరు తీసుకోవాలి. అటు నుక్కపోతే ఇటు నుక్కపోతే వన్ సైడ్ తయారు చేసిన వీడియో మీద అంతగా సపోర్ట్ రాలే, మరి చూద్దాం. నేను 1,00,000 పోతాను కూడా 1,00,000 కూడా పోలేరా, కింద పెద్ద వీడియో రా ఇది మనకు డ్రీమ్ ప్రాజెక్ట్. సో ఇప్పుడైతే దగ్గర ఎంత లేదన్నా ఒక 2 గంటలు అయితే అవుతుంది. మేము దీని మీదకి వచ్చి ఎంజాయ్ చేస్తున్నాం, అటు ఇటు తిరుగుతున్నాం. మాకు తగ్గట్టు ఇలా వెదర్ ఏమైనా ఉంది, ఆహా ఎండ కొడుతుంది కానీ ఎండ కొడుతున్నట్టు కూడా మాకు ఏర్పడలేదు. ఎందుకంటే అటు సైడ్ మొత్తం పొలాల నీళ్ళు ఉన్నాయి, పచ్చగా నాట్లేస్తారు. ఇప్పుడు దాన్ని మీకు ఇట్లా ఏసీ ఇట్లా కొట్టి ఇట్లా తీసుకుపోతుంది నీళ్ళు, చల్లగా ఇట్లా వస్తుంది, ఒక రకంగా మంచిగా సంకపోతుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మా దగ్గర ప్యాలాలు అయితే ఉన్నాయి, ప్యాలాలు మంచిగా కలుపుకుంటాం. దానికంటే ముందు మన చేపలు కూడా వేద్దాం, ఒకవేళ వస్తే తింటే అరే గట్ సైడ్ వేద్దాం, అడికి అయితే గాలి ఇక్కడ కొట్టుకోవచ్చు. ఇప్పుడు ఇన్ని ఆడెత్తావులే దీప దిగచ్చుగా, అట్టే ఇట్లా పోయే వరకు అవి ఉన్నాయని చెప్పేసి మరి వచ్చి అటాక్ చేస్తే మరి ఏం చెప్తాయని చెప్పేసి చూద్దాం. రాగానే మీకు రాగానే పడ్డాం ఇక ఎప్పుడు తిన్నా మునిగిపోయినంత నీళ్ళలో పట్టినాడు చేపలు ఇలా పడతా లేదు చూద్దాం. మునిగిపోయిన నీళ్ళలో పట్టినట్టు నువ్వు గ్రేటే. సుత్తి అలా పిల్లి చచ్చిపోతుందా మరి పిల్లి? మా దగ్గర చిక్కమున్నది తెచ్చివే మాకు. చిక్కమే నువ్వు గట్లే నీళ్ళలో మునిగి పడతాను చేపలు. టీ షర్ట్ ఇప్పి పట్టు, టీ షర్ట్ ఇట్లాను పాయింట్ మునే ఊతే ఎట్లా కమ్ముతారు లోపల. అది మొన్న నీళ్ళు గిట్ల ఇంకా ఫ్రెష్ ఉండే నీళ్ళు, అది కనబడదు. అమ్మో పెద్దది, అమ్మో పెద్దది పెద్దది ఎంత పెద్దది ఉన్నది. జాలడే ఉన్నాయి అనుకుంటున్నాడు, చాలా ఎగ్జైట్ అయిపోతున్నాడు. అయ్యో మొన్న నీళ్ళు ఫ్రెష్ కనబడుతున్నాయిరా, కనబడేదాన్ని ఇట్లా జాలితో పడదామంటే దొరకలేదు. అది వీడు కనబడడం దాన్ని ఎట్లా పడతాడు, నీళ్ళలో పట్టినాడా. ఇప్పుడు పట్టుకో ఎలుగు పంట ఇట్లా దుంకి నోరుతో పట్టుకొని బయటకి వెళ్తాడు. అన్ని అతారు ఉన్నాయి. ఇప్పుడు మంచిగా ఉల్లిగడ్డ ఉంది, టమాటా ఉంది, మిరపకాయలు ఉన్నాయి, అన్ని మంచిగా కడి చేసుకొని అరే మంచిగా కడా కావాలి. చాలా రా సరిపోతే ఉల్లిగడ్డ. నువ్వు మిరపకాయలు ఎత్తిగారా ఎక్కువ కొత్త అంటాడే పులిగూర కోసినాడు ఇట్లా పొడుగులా సగం కోయాడు. ఎట్లా కోతారా చిన్నగా కోతులు కొట్లాడుకుంటే ముక్కు వాళ్ళు జర్రైతే పానీపూరి కాడ బాయ్తో ప్యాజ్ డాలా అంటారు. ఇప్పుడే చూస్తానండి సంగతి. మొత్తం కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ గా కలిపే ప్రోగ్రామ్ అయితే పెట్టుకుంటున్నాం. ఎన్ని రోజులు అయినా పేలాలు తిని ఉలవకాయలు అంటున్నాడు. అంటే నాకు ఒక సంవత్సరం మొన్న తింటే ఎండ్రికాయలు అప్పుడు మసలా ఏంటంటే అంటే నాకు అట్లా ఒక యుగం గడిచిపోయినట్టుంది. ఇది బాగుంది, గిట్టు పోతేనే పాపం పొడి ఉంటది పాపం గట్టనా మాంగళ్యం గోవిందా వైపరా వైపరా. పిల్లి పిల్లి క్యాటు క్యాటు వచ్చి మీదికి వచ్చి ఇట్లా ఎత్తుకొని పోగా మస్తుడు తింటే ఆరా ఏమో. ఇప్పుడు మనం చేస్తుంది 24 hours క్యాంపింగ్ కాబట్టి ఇందులో ఒక 4-5 సార్లు కామెంట్స్ అయితే చదవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు నేను ఫస్ట్ టైం కామెంట్స్ అయితే చదువుతున్నా. ఇంత ముందుకు వచ్చిన క్యాంపింగ్ ఏంటిది అంటే ఒక ట్రాన్స్పరెంట్ హౌస్ లాంటి క్రియేట్ చేసి మనం అందులో క్యాంపింగ్ చేసినాం కదా ఓవర్ నైట్. ఆ వీడియోలో మస్తు ఫన్ ఉండే, నేను బాగా నడుస్తా అనుకున్నా, కాకపోతే మొత్తం హ్యాండ్ అయితే ఇచ్చేసారు మీరు. సో మా మ్యాక్సిమం ఇచ్చడం మరి ఇక దాని కింద వచ్చిన కామెంట్ అయితే ఇప్పుడు రీడ్ చేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి TWVL5 అయితే కామెంట్ చేసిండు. కీప్ మోర్ వీడియోస్ అన్న, నెగిటివ్ కామెంట్స్ ఇగ్నోర్ చేయండి, వి విల్ ఆల్వేస్ సపోర్ట్ అని చెప్పేసి కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి రాగం కుమార్ యాదవ్ అయితే కామెంట్ చేసిండు. హాయ్ నవీన్ బ్రో, ఈ వీడియో సూపర్ కామెడీ, ఫుల్గా నవ్వుకున్నాం బ్రో, టీం కూడా ఫుల్ జోష్లో ఉందని కామెంట్ చేసిండు. నేను అదే షాక్ అయినా, ఇంత మంచి వీడియో అసలు ఎంత ఫన్ ఉంది అంటే దగ్గర ఒక అన్కట్ ఫుటేజ్ 5 minutes ఏమో ఉంటుంది. 5 minutes నాన్ స్టాప్ కామెడీ ఉంటుంది. అయినా సరే అనుకున్నంత రీచ్ పోలేదు.
అయినా సరే మేము ఏం తగ్గం, మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాం. చూడండి ఏదో ఒక వీడియో పోయినప్పుడు ఇక మనకు కూడా బూస్టప్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గడప మహేష్ అయితే కామెంట్ చేసిండు, మార్నింగ్ అప్లోడ్ చేయండి బ్రో అని చెప్పేసి. ఇక మెయిన్ ఛానల్ వచ్చేసి ఈవినింగే అనుకుంటున్నా, ఎందుకంటే వ్లాగ్ ఛానల్ మార్నింగ్ ఇక సెట్ అయిపోయింది. ఇక చాలా మంది వ్లాగ్ కోసం వెయిట్ చేస్తారు. మార్నింగ్ పెట్టగానే మంచిగా వ్యూస్ వస్తున్నాయి దానిలో కూడా. దాన్ని అదేవిధంగా కంటిన్యూ చేద్దాం. ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో చేంజ్ చేయాల్సి వస్తే మెయిన్ ఛానల్ని మార్నింగ్ షిఫ్ట్ చేద్దాం, వ్లాగ్ ఛానల్ ఈవినింగ్ షిఫ్ట్ చేద్దాం. నాకు తెలిసి వ్లాగ్ మార్నింగ్ ఉంటే బాగుంటుంది అనుకోండి, ఎందుకంటే ఎస్టర్డే జరిగింది మొత్తం మనం ఆ మార్నింగ్ చేసుకోవడానికి యూస్ఫుల్ ఉంటుంది అనమాట. ఈవినింగ్ చేసినాం అనుకోండి అంత అటెన్షన్ ఉండదేమో అనిపిస్తుంది నాకు. అయినా సరే మీరు చేసిన కామెంట్ని కన్సిడర్ చేసి నెక్స్ట్ టైం అయితే ప్లాన్ చేద్దాం. మరి ఒకవేళ ఒకసారి షఫల్ చేసి చూద్దాం, మెయిన్ ఛానల్ మార్నింగ్, వ్లాగ్ ఛానల్ ఈవినింగ్, ఆ విధంగా ట్రై చేసి చూద్దాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి గోనెల రాజు అయితే కామెంట్ చేసిండు, అన్న క్యాంపింగ్ వీడియోస్లో ఏదో వైబ్ మిస్ అవుతుంది, 6 మెంబర్స్ ఉన్నప్పుడు వీడియోస్ చాలా బాగున్నాయి అన్న, ఇప్పుడు కొంచెం క్యాంపింగ్ వీడియోస్లో రిచ్ వర్సెస్ పూర్ ఛాలెంజ్ క్యాంపింగ్ లాంటివి చేయండి, 9 మెంబర్స్ ఉన్నారు కదా టీమ్ వైజ్గా అన్నమాట. ఓకే బ్రో, ప్లాన్ చేద్దాం. అంటే ఇంతకుముందు మనం రిచ్ వర్సెస్ పూర్ చేసినప్పుడు నార్మల్గా సింగిల్ మెంబర్స్ ఉండడం కదా, ఒకవేళ వీలైతే ఇప్పుడు ఇద్దరిద్దరం ఉండడానికి ట్రై చేద్దాం. లేకపోతే ఒక పర్ఫెక్ట్ ఒక బ్యాచ్ సెట్ కావాలి, క్యాంపింగ్ స్కీ బ్యాచ్ అన్నట్టుగా, లేకపోతే రిచ్ వర్సెస్ పూర్ కరాడి ఈ బ్యాచ్ అన్నట్టుగా. అదంతా రానికి మాకు కొద్దిగా టైం పడుతుంది. అయినా సరే ఏదో ఎలా తీసుకుంటా పోతున్నాం. ఇప్పుడు ఉన్నాం పేరుకి 8 మెంబర్స్ 9 మెంబర్స్ ఉన్నాం, కానీ అజ్జిగాడు కొన్ని రీజన్స్ వల్ల వాడు వస్తలేడు. అంటే వాడు కాలేజ్కి వెళ్ళిపోతాడు, వాడు లేనట్టుగానే. వాడిని ఎప్పుడో ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి, వాడు మన టీం మెంబర్ లెక్క కాదు, వాడు మన టీం మెంబర్ లెక్క కాదన్న దీశరా. సో వాడు కాలేజ్ పోతాడు కాబట్టి ఎప్పుడో ఒకసారి అవైలబుల్గా ఉంటాడు, వాడిని లెక్కలో పెట్టకండి. మేము ఉన్నది 8 మెంబర్స్ కాబట్టి 8 మెంబర్స్లో కంపల్సరీగా రోజుకి ఎవడో ఒకటి రాడు, 7 మెంబర్స్ ఉంటాము. ఆ 7 మెంబర్స్లో ఉన్నోళ్ళకి ఆ జోడీలు సెట్ కావాలి, దాని ప్రకారం మ్యాచ్ అయ్యేటట్టుగా చూసుకుంటా పోదాం. మరి నెక్స్ట్ వచ్చేసి రోహిత్ కుమార్ అయితే కామెంట్ చేసిండు, టీలో బిస్కెట్ తినే ఛాలెంజ్ చేయండి బ్రో, గ్రోత్ ఉన్నప్పుడు బ్రో, సబ్స్క్రైబర్స్ మాట వినకపోతే అప్పుడప్పుడు ఇవి కూడా చెయ్యాలి, ఛానల్ పెట్టినప్పటి నుండి సబ్స్క్రైబర్ని బట్ నో యూజర్. రోహిత్ కుమార్ ఓకే బ్రో, నీకోసం అయినా ఈ ఛాలెంజ్ అయితే చేద్దాం. అని ఆ 100 days ఛాలెంజ్ రాయలే కదా, ఇది 100 days ఛాలెంజ్ రాయలేదు, రాసేస్తాం. ఆల్రెడీ 100 చిట్టీలు ఉన్నాయి, అలా ఎక్స్ట్రా ఉన్నా సరే నో ప్రాబ్లం. ఇంకేంద్రా దీన్ని కూడా రాసా లేదా, చిన్నది దాన్ని తిందాం. ఒకవేళ మిగులుతాయి, మిగిలిన అన్నింటినీ మళ్ళీ ఎప్పుడైనా వర్షన్ 2 సీజన్ 2 చేద్దాం. సీజన్ 2 100 days 100 ఛాలెంజ్ ప్లాన్ చేస్తాం. ఇది కూడా ఇది రాయలేదు, మేము రాసి పెట్టలేదు. ఇది మనకు బ్లాక్ ఛానల్కి అయితే సెట్ అవుతుందేమో అనుకుంటున్నా ఛాలెంజెస్ వల్ల. సో దీన్ని చిట్టి రాసి ఆ బాక్స్లో వేస్తాం దీన్ని నెక్స్ట్. సో ఇవి గైస్ నేను ఫస్ట్ టైం చదివిన కామెంట్స్. ఇప్పుడు మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేసిన తర్వాత మళ్ళీ మధ్యలో ఒకసారి కామెంట్స్ అవుతా, అందులో మీ కామెంట్స్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూస్తూనే ఉన్నాడు. సో ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న గేమ్ అయితే ఆడబోతున్నాం. అది ఏంటిదంటే మనకు బ్రిడ్జ్ ఉంది, వాటర్ ఉంది, ఇంత ఏరియా ఉంది కాబట్టి దొరికించుకునే గేమ్ అయితే ఆడబోతున్నాం. దొరికించుకునే ఏమంటారా, ముట్టించుకున్నా. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఇంగ్లీష్లో క్యాచ్ రన్ అండ్ క్యాచ్. సో నలుగురు ఉన్నాం కాబట్టి ఇప్పుడు నతీర్లు వేసి ఒక పర్సన్ అయితే ఇస్తాం. ఆ పర్సన్ ఎవడన్నా రావచ్చు, మనకి 5 minutes టైం ఇస్తాం. 5 minutesలో అందరిని ముట్టుకుంటా. ఓకే, ఎవరిని ముట్టుకోలేదు అనుకోవాడు, ఒక్కడ మిస్ అయినా సరే వాడు ఒక మిరపకాయ తినాలి. నతీర్లు వేయరుగా వాళ్ళ సైడ్ కుంటారు మేము వేసినా కదా. పట్టరు ముగ్గురు ఒక తిరిగి వచ్చి ఒకటి ఎత్తాడు కాబట్టి వెళ్తాడు. అది కాదు అనుడు ఎందుకు, ఇగో ఇప్పుడు వేద్దాం. ఒక సపరేట్ పడతాయి వాడు వెళ్తాడు. కమాన్. అబ్బా ముగ్గురు ఇంకోటి వెళ్ళాలి. భలే వేసిరా 3 తెల్లప్పలు, అది అలా ఉండాలి. తెల్ల ఫేషన్ మళ్ళా తెల్ల ఎత్తాడు కూరాడు. కర్రే అయిపోయారా ఇప్పుడు అందరు కర్రే. ఏ ఒక తీరా గట్లేందుకు ఒక తీద్దాం. నా తీరు వేసినోడు దొంగనా, నా తీరు వేసినోడు దొంగన ఏదో టంట అయిపోతుంది. ఈడొస్తే దొరకడు మిరపకాయ తినడు. దా లేక వచ్చినా ఇవ్వాలి నురక పెట్టాలదా. కమాన్ ఆగరా, నువ్వెందుకు అంటున్నారా. నా తీరు అయినోడు దొంగ, నా తీరు వేసినోడు దొంగ. దొంగ అప్పటి భయపడుతున్నాడు, వాడే వచ్చాడు. అరే ఇగో మీదికి ఎక్కుతారా, రాడు మీకు నడుచుకుపోతారా, ఇలా దొంకిపోతారా, ఏమైనా వేసుకోరు. 5 నిమిషాలు వీని టైము. దొరకలేదు అనుకో మిరపకాయ తింటాడు. దొరికితే అంతే సేఫ్, తినవు అన్నట్టు, క్యాన్సల్. 5 నిమిషాలు మస్తు ఎక్కువ కాదు, 3 నిమిషాలు పెడదామా. ఏ ఇంత ఏరియా ఉంది కదా, 3 నిమిషాలు చాలుతాయి. ఫస్ట్ చెప్పిందే అంతే బరాబర్. రెడీ ఆన్ చేసిపోతే సెకండ్ బెస్ట్ అయితే. ఓకే వచ్చిన ఉరుకురా. అచ్చా 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 పడ్డాడు. ఒకడు కాదా ఏమైందిరా సింగిల్గా.
వస్తున్నా దా 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 ఇగో టైం వచ్చేసి 1 minute 30 seconds కంప్లీటెడ్. వచ్చా తాంబట్టిన్నాడు. ఓ కూరలు మంచిగా ఉడుకొస్తున్నా మీద పడ్డట్టే. వస్తాను అబ్బో వాడే ఎగురుకుంటూ ఉరుకొస్తాడు. వచ్చా మరి దూరంగా చూస్తారా మీరు ఇట్లా వాడు మీద పడేట అనిపిస్తున్నాడు. వచ్చిన చూడ ఎట్లయితే ఎగురుకుంటూ ఉరుకొస్తున్నాడు. బాగా దొరికింటాడు. అసలు దొరికింటాడు కాదు, వాడు లాస్ట్ దాకా వాడే ఫస్ట్ దొరికిండు. నాకు దుంకరాదు. టైం దొరకరే 4 నిమిషాలు అయిందా? 4-10 సెకండ్లు. పొందించింది. అరే కొరమాట దొక్కిన అవరా. టైం అబ్బా చూడరా. 30 సెకండ్లు ఎక్కువైంది. విజయవంతంగా కూరగాయలను అయితే ఓడగొట్టేసినాం. ఇప్పుడు వాళ్ళు నింపియాలి మిరపకాయలు. నార్మల్ గా ఒక కోచో లేకపోతే కుక్క పిల్లను రూమ్ లో దొరికిన తర్వాత దాన్ని డోర్ పెట్టి దాన్ని కొట్టని పోతే ఇట్లా పోయి గొడవకి గిడి పడి వాడు ఏం ఆలోచించలే. ఇక వీడు ఒకటి దొరికిండ్రా అన్నాడు. వాడు కూడా దొరకపోదు, నీకు ముగ్గురం దొరకపోదు. మెనీ గ్రీటింగ్స్ టు యూ. అదే ఇదే చాలా కవర్ ఫోటోలు వాడాలి. దాని తోక మూతి అన్ని తీసేయి. వీడేంద్ర ఇంత కూర ఇట్లా ఇట్లా రా. అరే వీడు ఎట్లా కనబడుతుంది? పెద్ద ఒక బండలే కనబడుతున్నాం మధ్యలో. ఇంతుందేమో రే గంటేడు అరే మా అందరి మధ్యలో పెట్టుకోరా. చూడు అండర్ టైగర్ లెక్కున్నాడా? జాన్సన్ యు కెనాట్ సీ. చేపలు బెదిరినట్టున్నాయి, తడలు కొడుతున్నాయి. మింగాలే నోరు మండుతుందా? అందుకే చూడబాలేదు. మంచిగా వారి మీద వస్తాడు. ఆనందమేనా? ఇప్పుడు వీడు ఓడిపోయింది కాబట్టి మళ్ళీ ఇదే క్యాంపింగ్ కంప్లీట్ అయిపోయే లోపల మళ్ళీ ఒక రౌండ్ అయితే ఉంటది. వాడు దొరికించుకునే నాకే వాడు గది కాదురా. స్టూడియో దావాదలా ఒక డైలాగ్ ఉంటది. కచ్చ కచ్చ అంటే ఏమో అనుకున్నా, గింత కచ్చ అనుకోలే. అది వెరైటీ అనిపించింది. ఇప్పటిదాకా ఒక గేమ్ ఆడినాం కదా, జింగిడియాలు మొత్తం తడిచిపోయి ఉండే. కొద్దిగా బ్రేక్ తీసుకున్నాం, మొత్తం ఆరిపోయారు. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే మన దగ్గర కుర్కురేలు ఉన్నాయి. వీడు ఆల్రెడీ ఒకటి లేపేసినాడు జింగిడియాడు. 4 కుర్కురేలు తెచ్చినాయి ఇదే క్యాంపింగ్ గురించి. ఎందుకంటే పైనాలు కలపలే. అంత ముందుకే ఒక లేపేసినాడు. నేను 4 తీసుకొస్తే అరే సంచులు ఎన్ని ఆ సంచులు ఎన్ని ఎదురా. ఒకవేళ 2 ఉన్నాయి అనుకో నీకు క్యాన్సల్. వీనికి ఒకటి మాకు చెరసా. నాకు ఒకటి వీళ్ళకి చెరసా. 2 ఉంటే 3 ఉంటే 2 పెడుతుంది. తెచ్చినా 3 తెచ్చినావు. తింటే తెలుసుగా. 3 తెల్లారి గుట్టు
గుడికైనా సరే నువ్వే చెప్పు. తిన్నోళ్ళు ఇద్దరు చిన్న లేపియా లేపేసి జింగిడి మాట్లాడేది ఏమి అన్న మీరు ఉన్నది ఒక గేమ్ పెడదాం గేమ్ ఫర్ ఆల్. 2 కుర్కులే ఏదైనా మీ ముందే కనబడుతుంది కావచ్చు. ఇప్పుడు నేను ఒక ఆల్ఫాబెట్ చెప్తా, వీళ్ళు వర్డ్స్ చెప్తారు కదా. ఎవరైతే ఫస్ట్ 5 వర్డ్స్ చెప్తారో ఆల్ఫాబెట్స్ చెప్తూనే ఉంటా. ఒకవేళ వీడు ఫస్ట్ 5 చెప్పిండు అనుకో, వీడు విన్ను. మీ ఇద్దరు ఓడిపోయినట్టు జింగిడి కదా, వానికి ఒకటి నాకు ఒకటి. నాకు అర్థమైతే నువ్వు వెళ్ళదా? ఇప్పుడు నేను కే అన్నా అనుకో, కైట్ అనాలి. వర్డ్ చెప్పాలి, నేను లెటర్ చెప్పాను. ఓకే అంటే వాడే ఎల్ అన్నా అనుకో, లెమన్ అనాలి. లవ్ కూడా అయిపోతుంది. అర్థమైంది కాన్సెప్ట్, అర్థమైందిగా నీకు కాన్సెప్ట్ అర్థమైందిగా నీకు అర్థమైందిగా. నాకు అర్థమైంది. సరే చెప్తా, నువ్వు 5 చెప్పు. రెడీ? అర్థమైందిగా ఓకే చెప్తా. మంచిగానే ఉంది కానీ నీకెందుకు ఏంటిది? నీకెందుకు ఇవ్వలే మేము కండక్టర్, గెలుచుకున్నాం మాకు కావాలి గేమ్ కండక్టర్. అంటే ఇద్దరు సరిగా కండక్టర్ కు 2 ఇద్దాం, 2 పీసులు మిగిలిన ఇగో. మొత్తం మనకు. ఓడిపోయానికి 1.5, అలాగే సగం నాకు. ఓడిపోయినోనికి 1.5. గెలిచినోనికి ఒకటి. ఓడిపోయినోనికి ఎక్కువ. మేము ముగ్గురు చెప్తాము, ముగ్గురు తింటాం. ముగ్గురు 5 చెప్పాలి మరి. 5 వర్డ్స్ ఎవడు చెప్తారో వాడు విన్ను, అంతే. ఫెయిర్ విన్. కండక్టర్ కండక్ట్ చేస్తున్నా నాకు ఒకటి. ముగ్గురు అన్ని కరెక్ట్ చెప్పినావు ముగ్గురు లేపుతారు, ఎవడో ఒకటి ఫస్ట్ చెప్తాడుగా. రెడీ? రెడీయా? రెడీరా? జే. జగ్గు 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 జీబ్రా జగ్గు 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 జీబ్రా. ఏడా 5 చెప్పాలి. జగ్గు ఇప్పటికే కురానికి ఒక పాయింట్. నువ్వు ఇంకా 4 చెప్పినా అనుకో, నువ్వే విను. జీబ్రాకి జడ్రా. ఓకే. ఆర్. రాట్ రాబిట్ ఏమేదిరా మీరు పేరు 1 సైడ్, వారు 1 సైడ్ అయిపోతుంది. నాకు ఒక్కలేవు రావట్లేదా? రెడీ? రెడీ ఏ. ఆపిల్ అంబ్రెల్లా ఆపిల్ అంబ్రెల్లా అంబ్రెల్లా 1 2 0. రెడీ? ఎక్స్. ఎక్స్ట్రాక్స్ ఎక్స్ట్రా. హెచ్పి క్యా था చెప్పండి. ఎక్స్ట్రా. 3 1 0. టీ. తెలుగు అడ్వెంచర్. టేబుల్ టేబుల్ తెలుగు అడ్వెంచర్ నేను. తెలుగు అడ్వెంచర్ అయితే మీరు ఎందుకు కొట్లాడుతారు? ఫస్ట్ అది చెప్పిండు. చాయ్. టీ అంటే వాడే చాయ్. అన్నా లేదు అది కాదు. ఎందుకు కాదు? ఐటమ్ చెప్పలేడు వాడు. ఒక్క నిమిషం. చాయ్ ఏమంటారు? చాయ్ ఏమంటారు ఇంగ్లీష్ లో? టీ. అన్నట్టు ఇగో నువ్వు టీ టీ అన్నాడు టీ అనుకుంటున్నావు. టీ చాయ్ అన్నాడు. చాయ్ టీ. 3 1 1. రెడీ? రెడీ? కే. కైట్ కైట్ ఇద్దరు చెప్పు ఇద్దరు చెప్పు ఫస్ట్ వచ్చింది. ఏమని అనిపించింది? వీని ఫస్ట్ వచ్చింది. ఇద్దరు ఎప్పుడు వీని ఫస్ట్ వచ్చింది. 3 2 1. వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు. రెడీ? 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 సి. నేను చెప్పు ఫస్ట్ నేను చెప్పు 4 2 1. వెళ్ళిపోయాడు. రెడీ? 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 ఎస్. నెక్స్ట్ 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 స్నేక్ స్నేక్. చాయ్ 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 ఎస్ఏడబ్ల్యూ ఏదో ఉంటుంది కదా చాయ్ అన్న. వడ్డు కాదు. చాయ్ అన్న ఇప్పుడు ఎస్ఏడబ్ల్యూ సా. చెప్పింది స్నేక్ కరెక్ట్. 3 4 1. ఏదో ఒకటి చెప్పరా సాయేంద్ర పేరా. అది కూడా కరెక్ట్. ఫస్ట్ చెప్పాలి, ఫాస్ట్ చెప్పాలి. ఓకే ఫాస్ట్ చాయ్. రెడీ? ఇది ఎవరు చెప్తారా చూద్దాం. వి. కమాన్. హెచ్. ఆపిల్. ఆట. హట. ఫస్ట్ అప్పుడు కూడా రాకిన్ బాగా చెప్పింది. అన్న నేను కూడా ఎప్పుడన్నా హ్యాట్ అని
ఎవరు వచ్చింది చెయ్యరా రే అలా నువ్వేమో హ్యా అన్నవరా అంటేనే ఉన్నా 4-4-1 రెండరా 4-4 ఇప్పుడు నేను చెప్పినా హ్యాను రెడీ అన్న మేము టాప్ ఒకటి ఇప్పుడు ఈజీ రే చెప్పగానే చెప్తారు కావచ్చు పేపర్ అంటే కావచ్చు చెప్పగానే చెప్తారు ఈజీ అడదాం ఇక ఎవరు కొట్టుకోవద్దు నీకు వస్తుంది ఏం కూరాడు గెలుచుకున్నాడు ఒక నీకు లేదు ఓడిపోయినా కండక్టర్ మీరు ఓడిపోయేలకు అంటే పనిష్మెంట్ నేను ఇందాక దగ్గర వచ్చినావు కాబట్టి అందరూ ఇస్తాయి జింగిడి నువ్వు సాయం చెప్పకపోతే అటు నువ్వుకెత్తా పేరు ఉండాలి పేరు ఉండాలి పేరు ఉండాలి గట్టుడా పేరు ఫర్ ఆల్ అలా అంటారు మళ్ళా ఎవరికి వచ్చి నాలుగు అంటారు ఏం చేసిండు ఏబిసిడి చెప్పిండు కదా నేను కూడా చెప్పు కదా సో చీకటి అయితే కావస్తుంది కాబట్టి మన కేబుల్ బిల్డింగ్ సంబంధించిన లైటింగ్ అయితే ఆన్ చేసేసినాం ఫస్ట్ అయితే ఒక 2-3 డ్రోన్ షాట్స్ అయితే చూసేయండి ఇవన్నాకైతే డ్రోన్ షాట్లు చూసారు కదా మన ముసలాడు అయితే అక్కడ కూర్చున్నాడు ఒకసారి వద్దాం ముసలోడు కాదు ముసల్ది ఏం చెప్తుంది పాలిస్తుంది బక్క ముసలి లోపల డింపురా తాతో బక్క తాత చలి పెడుతుందా ఇక్కడ ఏదైనా కటింగ్ చేసినా మస్తు అయ్యిండు మంచిగా అయ్యిండు జరా మొత్తం ఎంత చలి పెడతలేదా మీకు పెడతలేదు ముసలి పరంగా అట్నే ఉంటది ఇది మా స్పైడర్ గాని రగ్గర రే ఇది ఒరే చేపలు పడతా అంటే గారు సాయంత్రం అవుతుంది చేపలు పట్టడం ఏమున్నావా జింగిడి కానీ చేపలు పడతా మొత్తం గాలాలు తీసుకొచ్చి ఎదురుకొచ్చి తెచ్చుకున్నాడు 2 ఒక ముఖానికి కొట్టు నువ్వెత్తి గారు లోపలికి వెళ్ళేది నేను పడతాను చెప్పిన ఇరవై పోతా జింగిడి గారు గిడున్న చేపలు పట్టరు లోరి నేను పడతా దారా కూర మనం పడదాం ఈ కచ్చగాలు పేరుకే కచ్చగాలు వీళ్ళు చేపలు పడుతున్నామని తెలియగానే జింగిడి ఉరికొచ్చిండావు అట్లేరా ఏం చెప్తున్నావారా మంచి ఫోటో ఉన్నది ఏం చెప్తున్నారా పేరు అజిగాడు అరే అజ్జిగా నీకు లెటర్స్ చెప్తారా ఎవరాక వీళ్ళకి చెప్పినట్టు టకా టకా దాన్ని వర్డ్స్ చెప్పాలి సరేనా ఎల్లా అన్నా అనుకో లయన్ లెమన్ కే అంటే కైట్ కింగ్ గట్లా ఓకే ఎన్ని చెప్తావు చూద్దాం ఓకే ఆర్ కరెక్టేనా ఎక్స్
ఎగ్స్ కాదురా ఏమన్నాడు అక్షరం ఏమన్నాడు నేను ఏం అడుగుతున్నారా నేను వర్డ్స్ అడుగుతలేను లెటర్స్ అడుగుతున్నా త్రిప్లెక్స్ అంటే త్రిప్లెక్స్ ఓకే అరే ఇంకోటి ఎల్లు ఇంకోటి ఇంకోటి లవ్ అయ్యు అమ్మ చూసా కే బరబరే బరబరే ఇంగ్లీష్ ఓన్లీ ఇంగ్లీష్ వర్డ్స్ ఇంకోటి వాడు చెప్పిండు ఇంగ్లీష్ ఓన్లీ వీడు ఇంతకుముందు కూడా నేను గెలవని చెప్పవు ఏదో ఒకటి కైటా ఏబిసిడి చెప్పరా మళ్ళీ వచ్చిందా సరే కరెక్ట్ చెప్తాను అరే ఏ బి ఏది వాట్ ఈస్ యువర్ గ్రాండ్ ఫాదర్ నేమ్ గ్రాండ్ ఫాదర్ రా గ్రాండ్ ఫాదర్ నేమ్ మీ బాబా పేరు వాట్ ఈస్ గ్రాండ్ ఫాదర్ డాడీ వాళ్ళ అమ్మ గ్రాండ్ మదర్ రాజయ్య గ్రాండ్ ఫాదర్ అమ్మ పేరు గ్రాండ్ ఫాదర్ వాట్ ఈస్ యువర్ బ్రదర్ నేమ్ అభిషేక్ ఫుల్ నేమ్ ఇంటి పేరు రా ఇంటి పేరు మీ ఇంటి పేరు దాసర్ అభిషేక్ మరి ఇప్పుడు వచ్చేసి సెకండ్ టైం కామెంట్స్ అయితే అవుతున్నా ఫస్ట్ వచ్చేసి ప్రశాంత్ రెడ్డి అయితే కామెంట్ ఇస్తుండు అంజీ వల్ల కామెంట్ వస్తుంది అట అంజీ వాళ్ళరా డబ్బోల్ అజయ్ గారా అజయ్ గారా అజయ్ కాదుగా అజ్జి కాదా అజ్జి వల్ల కామెడీ వస్తుందట అజ్జి కాదా అయితే వీని గురించి కాదన్నట్టు కామెంట్ అరే నెక్స్ట్ కామెంట్ కూడా భలే ఉన్నది గడ్డల రాజేష్ కుమార్ అట అంజిని చూస్తే చిన్న పిల్లాడిలా ఉన్నాడు కల్మషం లేని మనసు తనది అట ఏమో ఎవరురా అజ్జిగా ఎవరురా అంజి ఓ గాయంత్రి రాదా అదంతా పక్కపడి మొత్తం పెట్టి నీ పేరు కాడ ఒకటి దగ్గర పోయిందా ఇంకొకటి అరే మళ్ళీ అంజి గురించి వచ్చింది ఇంకో కామెంట్ నరసింహ అయితే కామెంట్ చేసిండు అరే తేజ నీకంటే అంజి బెస్ట్ సాంగ్స్ పాడడానికి గుడ్ అంజి అట నీ గురించి కాదు మరి పెట్టింది అంజాట అంజి గారి గురించి కరెక్టర్ రా లేదు అన్నట్లు చదువుతుండు ఇదారా ఇదేంద్రా ఇది చూడు ఇదేంటిరా ఇగో అంజి వల్ల కామెడీ స్పెల్లింగ్ ఎంతమంది తప్పు పెడతారు ఒకరిద్దరు పెడతారు కానీ అదే నా పేరు నెక్స్ట్ కామెంట్ అయితే రీడ్ చేస్తున్నా తుమ్మల చరణ్ అయితే కామెంట్ చేసిండు 100K సబ్స్క్రైబర్స్ కోసం ఎంతమంది వెయిటింగ్ రా అందరు వెయిటింగ్ మీకంటే ఎక్కువ ఎగ్జైటింగ్ తోటి మేమే ఉన్నాం ఎప్పుడైతే అని చెప్పేసి అది ఒక బెంచ్ మార్క్ లెక్క ఒకవేళ 100K కొట్టినట్టయితే మన ఛానల్ కూడా ఒక బ్రాండ్ లెక్క క్రియేట్ అవుతుంది అనమాట ఇప్పటికి కూడా ఒక చిన్న ఛానల్ లెక్కనే కనిపిస్తుంది కావచ్చు నెక్స్ట్ వచ్చేసి రవితేజ అయితే కామెంట్ చేసిండు తార్ 24 hours క్యాంపింగ్ చేయండి అన్నట వ్యూస్ కోసం దీనికి రిప్లై ఇచ్చారు వాళ్ళు వ్యూస్ కోసం తార్ అవసరం లేదు మంచి వీడియోస్ అయితే చాలట కూరా ఉన్నాయేనా ఉన్నాయి ఎంత ఉంటారా కిరాయి 3000-4000 ఉంటుంది 24 hours 24 hours అంటే గంతే 4000 తీసుకుంటారు నీడు చచ్చిపిస్తాడు 4x4 కర్రేది కావాలి నీకు కర్రేది కర్రేనా
4x4 ఉన్నది కానీ చూడు మరి చూద్దాం. నడవతుందిగా కలిగితే నీదే అద్దె మమ్మీ మళ్ళీ రిపేర్ అయిపోయాలి. సరే వీడు నడపనికి రెడీ ఉన్నాడు, వాడు తేనికి రెడీ ఉన్నాడు. ఇంకా షెర్ 2000 వేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఒకసారి తీసుకొస్తాను, మరి క్యాంపింగ్ చేద్దాం ఇక. సో ఇవి కాదు నేను సెకండ్ చదివిన కామెంట్స్. మళ్ళీ ఒకసారి కొన్ని యాక్టివిటీస్ తర్వాత నైట్ పడుకునే ముందనే ఎప్పుడన్నా మళ్ళీ ఒకసారి కామెంట్ చేసి చదువుదాం. ఈ 24 hours క్యాంపింగ్ కాబట్టి రేపు డే టైంలో కూడా మనకు మస్ట్ టైం ఉంటుంది. సో రేపన్నా రెడీ చేద్దాం ఇంకా 2 సార్లు. అరే అంజీ గారు రాలేదు ఇవాళ. నిన్ను కాదురా, ఏదేమైనా ఇలా అంజీ గారు ఉంటే మస్తు కామెడీ వస్తుండే. అంజీ గారు అంజీ లేడు, గీడమ్మా ఒక అజయ్ ఉన్నాడు. పేరు అజయ్. సో మొత్తానికి చీకటి అయితే అయిపోయింది. లైటింగ్ వేసిన తర్వాత మన బ్రిడ్జ్ ఏ విధంగా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. మాకైతే క్రేజీ కనబడుతుంది, అసలు నిజంగా ఏదో రియల్ బ్రిడ్జ్ మీద ఉన్నట్టు అనిపిస్తుంది. ఇదే లైటింగ్ మన కింద వాటర్లో పడి ఆ వాటర్ కూడా భలే కనబడుతున్నాయి. చేపలు ఇప్పుడు మీ కొత్తలో జింగిడి అవడదాకా తడలు కొట్టినాయి సాయంత్రం పూట, కానీ ఇప్పుడు సప్పులో మళ్ళీ అడుక్కుపోయినట్టుని మళ్ళీ మీదకి వస్తే చూద్దాం. యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే వీటిని వడదాం, వీటిని కర్రీ వండదాం అనుకున్నాం ఇలా, కానీ బిస్కెట్ అయిపోయింది, పర్లేదు ఉన్నాయి కాకపోతే తడలేదే కొడుతున్నాయి. సో అందుకే శేఖర్ అయితే చికెన్ తీసుకొచ్చేసిండు. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే చికెన్ కర్రీ, వైట్ రైస్, చికెన్ కర్రీ, వైట్ రైస్. ఇప్పుడైతే అది చేద్దాం ఇక. ఇప్పుడు మన దగ్గర వచ్చేసి ఇండక్షన్ ఉంది, అంతేకాకుండా సేమ్ గ్యాస్ పై ఉంది. కూర నువ్వేం చేస్తావు? రైస్ పెడతా. నువ్వేం చేస్తావు? కర్రీ వండుతా. కాదు కూరగాయలు. నువ్వేం చేస్తావు? సో ఇప్పుడు ఎవరి వర్క్ లో వాళ్ళు షెఫల్ అయితే అయిపోయినాం, ఫటాఫట్ కానీ చేద్దాం. వర్షం వచ్చే సీన్ అవుతుంది, వర్షం వచ్చినా సరే దీని మీకు పోయేయలేదు. మనం అటు ఇటు తిరగచ్చు కావచ్చు కాబట్టి దీని కిందికి పోదాం వాన తడవకుండా. లీలా అసలు లోపడి పోయినాయి, మనం ఎక్కినప్పటికి పడి జాడి పోయినాయి లోపలికి. కాదు అవును, స్టార్టింగ్ నుంచి ఒక్కరి ముఖంలో జోస్ లేదు. చికెన్ రాగానే ఎట్లా వెళుతున్నాయి రాగా. కాదురా లైటింగ్ పెట్టరు కదా స్టార్టింగ్ నుంచి ఎందుకు జోస్ లేదు? అరే ఇటు చూడరా ఎట్లుందిరా, మెరతలేగా అటు చూడరా, లైటింగ్ అట్నే ఉంది అందుకే సంతోషంగా ఉన్నారంటున్నా. అరే సంతోషంగా లేవారా, బాధపడుతున్నారా? సంతోషమే మళ్ళీ రాకు. సో అందరు హ్యాపీయే. ఇప్పుడు ఏం చేద్దాం అంటే గరం గరం వండుకొని తిందాం. నేను అప్పటి నుంచి చెప్తున్నా మార్నింగ్ కంటే ఇప్పుడు కొద్దిగా ఇంకా టెంపరేచర్ ఇంకా కొద్దిగా కోల్డ్ అయిపోయింది. స్వెటర్ వేసుకున్నావు కదా ఆల్రెడీ, డ్రైర్ వేసుకోలే కానీ. ఇప్పుడైతే మా కొరియోగ్రాఫర్ వచ్చి మాకైతే డాన్స్ చేస్తాడు. ఓకే దొంగ కొరియోగ్రాఫర్ ఉన్నాడు, డాన్స్ నేర్పిమంటే కొరుకుతుండు ఇస్తాడు. ఏం కొరియోగ్రాఫర్ కింద ఆ పాయింట్ గుంజేది. సో ఫైనల్ గా ఇటు సైడ్ రైస్ అయితే గరం అయిపోతుంది, ఇటు సైడ్ అయితే కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నా. మన వంశాడు వచ్చేసి ఉల్లిగడ్డలు అయితే ఆల్రెడీ కట్ చేసేసిండు, అవిటి మెల్ల నూకి టమాటాలు కూడా స్టార్ట్ చేసారు. ఇక చలి పెడుతున్నారా అజిగా? పెడతలేదా? వణుకుతున్నావేమో మరి. సరే ఇప్పుడైతే ఇక మరి స్టార్ట్ చేసేద్దాం ఇక.
సో ఇప్పుడైతే మన చికెన్ అయితే ఉడుకుతుంది, ఇది బాగా టైం తీసుకునేటట్టుంది, దగ్గర ఇంకో 10-15 నిమిషాలు పట్టేట్టుంది. ఆ లోపల ఏం చేద్దామంటే మీకు అందరికి నచ్చిన ఒక ప్రోగ్రామ్ అయితే వేయబోతున్నాం. వీడియో కాల్ చేసేది ఉండే కదా గుర్తు. సో ఇప్పుడైతే ఒక అంతాక్షరి గేమ్ ఆడతాం, ఆ తర్వాత వీడియో కాల్ అయితే చేద్దాం ఎవరికైనా సబ్స్క్రైబర్స్ కి. సో ఇప్పుడు ఎవరికి వస్తుందో చూద్దాం మరి. అంతాక్షరి ఆడుకుందామా. నాయకుడి నుంచి అట్లొద్దా? సరే కొన నుంచి అంతాక్షరి ఆడుకుందామా. ఇప్పుడు పాటలు వస్తాడు. ఇప్పుడు పాటలు వస్తూ ఉంటాడు. మొన్న నేను నీ పేస్తున్నా గిట్ట తిరుగుతుంది, ఇట్లా తిరుగుతుంది. మన అంజికి అయితే పాటలు అయితే వస్తలేవు, ఆగమాన్ చేస్తుంది. అంజనే కామెంట్ కోరిక మేరకు మన పేరు అంజి పెడతాం. అంజని పెట్టినాం. అంజి అయితే వాడతలేడు గాయస్, పాడతలేడు, నేనే వాడుతున్నా. ఏం పాట ఏమో వచ్చే మానా మా మీద ఏమో పాట ఇవ్వదాకా చెప్పాను. మల్లెల వాన మల్లెల వాన నాలోన పాట పాటనేనా? మసక 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 చీకటిలో మల్లెతో వెనకాల నువ్వు వాడవు పాడటంలో వాడనియో ఓకే. మసక మసక చీకటిలో మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో, నీకు మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది. ఓకే నువ్వేమైనావు? దంచిక్ మల్లె తోట వెనుక కలుసుకో, నన్ను కలుసుకుంటివి ఒకలా కలుసుకుంటివి. గోవా గోవిందతో ఆడాలి బొమ్మలాట, ఆడుకోవాలి గోవలాగా ఆడుకుందాము. రావట్లేదా? నీ చింత గోరిందా గోవా గోరిందతో ఆడండి బొమ్మలాగా. ట్వింకిల్ ట్వింకిల్ అయి రాము పాట రాలేదు పర్వాలేదు. జంపుడ్ జంపుడ్ గో హవే గో హవే. పాడవాడు బాయ్ కుర్రో కుర్రో కుడుగా రయ్యో రయ్యో రయ్యంతా వాళ్ళే ఏం పాడినవరా? మేమే వాడినాం, మేమే సగం పాడినాం. నువ్వు వాడరా ఇప్పుడు ఫ్రెష్ గా వాడి ఒకటి. ఇప్పుడు నా టర్న్ కదా, నా గురించి మన అంజి వాడతాడు. ఇంత ముందు ఒక పాట పాడవాడు పాడవాడవా? చూడాస కాని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వులో నాగవల్లి వారే ఏమి అచ్చం హీరోలా ఉన్నావు. ఇదేం పాట
పాట ఉన్నది పాట ఉన్నది మెనకాయ తెలియదు నాకు నాకు అర్థమే పాటలు పాడాలి తెలుగు పాట పాడు. అది తెలుగుదే గారా అది అరే నాకు అడ్డమైన నాకు అడ్డమైన పాటలే వాడాలట. నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా నా పేరు చెప్పుకోండి మీలో చందమామ జాబిలమ్మ మీలో ఉన్నది. ఇంకోటి గంతే పాండే గారు ఒకటి. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం గైస్. ఒరిగి అటు పడిపోయేటట్టు మా ముసలోడు. అరే ఒక చేసి పట్టుకోరా. ముసలమ్మ అంజీ వీడియోలు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అజయ్ కదా అంజీ. ANJI. సో ఫైనల్ గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో మన వాళ్ళు ఏమంటారు అంటే అప్పుడు ఎప్పుడో బాయిలో మనం ఒకసారి వేసుకున్నాం కదా, రైస్ లో కర్రీ కలిపి దాన్ని ఒక పులావ్ లెక్క క్రియేట్ చేసినాం అనమాట. ఆ టేస్ట్ ఎట్లుండే అంటే నార్మల్గా కూర అన్నం కలుపుకొని తిన్నట్టు కాకుండా టేస్ట్ వెరైటీగా ఉండే ఆ రోజు. సో అదే లెవెల్లో ప్లాన్ చేద్దాం మళ్ళీ అంటారు. సో అదే స్టైల్లో అయితే మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నాం. మరి చూద్దాం ఇవాళ ఎట్లా అవుతుంది. మరి ఇప్పుడు వేసారా సేమ్ అదే రోజు లెక్క ఇట్లా గిన్నెల కొంచెం అన్నం వేసుకొని కలుపుకొని మంచుకుంటా తిన్నాము. సేమ్ అదే ట్రై చేస్తున్నాం మళ్ళా. కొద్దిగా ఉప్పు పడుతుంది. అరే ఇది పల్స ఉంది కాబట్టి అట్లుందే మరా. నేను చికెన్ అయిందిగా. ఆల్రెడీ ఈ డిష్ ఏదైతే ఉందో కూరగాడు నేను తిన్నాం ఆల్రెడీ. వీడున్న బ్యాచ్లా వీడు ఫస్ట్ తింటారు. మరి ఎట్లుందో చెప్పాలి ఇక వాళ్ళే. సేమ్ ఆ రోజులు ఎక్కడ ఉంది. మంచిగా ఉంది అన్న. మనం చికెనే కలుపుకొని తింటే టేస్ట్ రాదు. మీకు ఎట్లా అనిపిస్తుందా? టేస్ట్ మంచిగా ఉంది. మంచిగా ఉందా నాకు ముక్కలు రాలే. ఉన్నాయి. అరే ఇటు 2 ఉన్నాయి, అటు 2 ఉన్నాయి, మధ్యలో 2 ఉన్నాయి. అయితే చికెన్ తెచ్చింది నేనే కదా, నాకు 2 ఎక్కువ ఇష్టం. టేస్ట్ అయితే సూపర్ ఉంది. రామలీలలు వినుము బాలమణి రంజిల్లబడి కాత్యాయిని. ఏందే ఊగుతాండి సిగం వస్తుంది. ఎందుకేమో మాకు పండుకున్నప్పుడు ఒక గంట సేపు గిట్ట ఒరిచ్చారు చచ్చిపోతాం పాటలకు. చాలా లేట్ అయిపోయింది. నాన్ వెజ్ అని పెట్టుకున్నాం కానీ దగ్గర 1.5 hour టైమే దానికే పట్టింది. ఎందుకంటే ఈ గాలికి మంట సార్ తలుగుతలేదు, సరిగా ఉడకలేదు. టైం బాగా తీసుకుంది. పడితే పడుతుంది కావచ్చు. వాన కొడుతుందేమో అని చెప్పేసి ఒక టెంట్లు తెప్పించుకున్నాం. ఇక్కడ మాకు ఒక టెంట్, అక్కడ వాళ్ళకు ఒక టెంట్. ఒకవేళ వర్షం వచ్చినట్టయితే ఇక్కడనే టెంట్ వేసుకొని దీని మీదే వండుకుంటాం. అరే మీ సీసా బాగుంది. గాలి ఇటే అవుతుంది. మన సీసాలు ఎట్లెత్తుందావు గాలికావు. ముక్కు పడుతుంది. అరే ఎందుకేమో చెల్లెకలు వండుకోకరు. ఏ పిల్ల బచ్చాస్ కడకడ కొట్టుకుంటే టేపా ఏమన్నా తింటురా అయింది కరకర సౌండ్ వస్తుంది. టేప్ రా కదా. నేను చదువుతున్నా నువ్వు. అరే గాలికి మంచి వాసన ఇటే వస్తుంది. బౌలది ఎవరి దాకా వండింది మంచిగా చూసుకున్నాను. కేబుల్ బ్రిడ్జ్ మీద ఇంతవరకు ఎవరు వండుకోలే, మేము వండుకుంటున్నాం ఫస్ట్. కాదు గట్లగా అన్న. ఆ దుర్గం చెరువు కాడ కనీసం వాళ్ళను నైట్ టైం ఇట్లా చూడడానికి కూడా ఉండదు ఆప్షన్. మనం కట్టుకున్న ప్రైవేట్ది కాబట్టి దీంట్లో బండి బుర్రొచ్చు, దుంకొచ్చు. ఏ రోడ్ బ్రిడ్జి క్లోజ్ చేసి పెట్టరు ఏమన్నా ఎక్కగా లాగతా అన్న. కింద పెట్టు కింద పెట్టు. కింద వాచ్మెన్ ఉన్నాడే అజ్జిగాడు. అజయ్ చూసుకోరా. అజ్జిగా అక్కడ కుర్చీ వేసుకొని కూర్చోరా పొద్దులాగా. ఇవరి దాకా తిన్న సామాన్ మొత్తం మధ్యలో పెట్టుకోవడం కుక్కలు తేయమని చెప్పేసి అటు ఇద్దరు కావాలి. మనం ఏమైనా బండ్లు ఎక్కిపోగల మరి మనం ఏం రోడ్ క్లోజ్ చేయాలి. చల్లగా వస్తుందా.
హలో గాయస్, గుడ్ మార్నింగ్. మొత్తానికి తెల్లారిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు వాతావరణం ఎట్లుందో. నైట్ మాత్రం ఘోరంగా ఉండే పరిస్థితి, చల్లగా. మేము ఆల్రెడీ అలాగే లేచి బయటకు వచ్చినా కానీ జింగిగాలు ఇంకా లేపులేరు. రే కాజాస్, మరత కాజాస్, కాకినాడ కాజాస్. తెల్లారిది ఆర్థిక సూర్యోదయం స్టార్ట్ అయిపోయింది. జింగన్ పక్కకు ఎర్రగా కనబడుతుంది. ఆ ఎండ మీది పోయిందా కింది పోయిందా కానీ అలాగే వెళ్తే మాత్రం మస్తు ఉంటుందిరా ఆ గ్యాప్లోకి వెళ్ళి. ఏం చేయాలని అర్థమవుతలేదు. నార్మల్ ఓవర్ నైట్ అయితేనేమో ఎండ్ వచ్చేసింది కాబట్టి అక్కడ కంప్లీట్ అయిపోతుండే. 24 hours క్యాంపింగ్ కాబట్టి టైం పడుతుంది. నీకు ఏమన్నా కాళ్ళ కుర్చీలు ఇట్లా ఏమైనా దూచుకునేది ఉంటే బ్రిడ్జ్ కింది పోయిగా పాల పట్టుకుని పోతే. సో ఇప్పటికైతే సిచ్యువేషన్ అయితే ఏం లేదు, మంచిగానే ఉంది. అండర్ కంట్రోల్, సిచ్యువేషన్ అండర్ కంట్రోల్. ఈ జింగిడియాలు లేతలేరంటే వీళ్ళకి కూడా కంట్రోల్ ఉందన్నట్టు. వెళ్ళి లేపుదాం ఇక. వీడు ఎదురా డింపా అంటే వానికి పెద్ద మమ్మీ తయారండి. వెళ్తలేదు ఇగో మొత్తం మొదలు పడి. ఈ జింగిడీస్ అయితే ఇప్పుడు లేచేటట్లేవు. ఏం చేద్దాం, ఏమన్నా అర్రే వెళ్తుండ్రా ఎండా మస్తుందా. పైకి పోయింది ఆల్రెడీ, కిందికి కొడుతుంది చూడ. శేఖర్ గారు పళ్ళ పొలాలు తెస్తా అని వేయడం అటే పీకిండు. ఇప్పుడైతే పనులు తోముకుంటున్నాం, దానికోసం పళ్ళ పొలాలు అయితే వాడుతున్నాం గాయస్. మనం వచ్చేసి ఓన్లీ బ్రిడ్జ్ మీదే కాదు, చుట్టూ కూడా తిరగచ్చు అని చెప్పినాం కదా, అందుకే అటు ఇటు తిరుగుతున్నాం ఇక కింద. తోలు తీసేసుకుంటేది తీసేస్తా తోలు అబ్బా, అంతేగా మంచిగా సరౌండింగ్. ఇక బరణ వెళ్ళినట్టు ఎట్లా పెడుతుంది అయితే నీట్గా పొట్టుతో సహా నవలేస్తున్నాడు. పొట్టు నవ్వుతాడు ఫస్ట్. ఎట్లయితే నువ్వు పొట్టు ఎట్లయితే చేతితో తీసుకుంటావు, నువ్వు ఎట్లయితే జంగిలి ఇగో కాదు చూసు ఎట్లా పోయింది, ఎంత మంచిగా నీట్గా పోతుంది. నీట్గా పెంచు నాకు అట్లా అసలే ఎర్రుంది. సో ఇప్పుడైతే పళ్ళు తోముకుంటాం మెల్లగా. వెనక సన్ రైజ్ అవుతుంది, మామూలుగా లేదు షార్ట్, కాకపోతే ఇలా కనబడది. నాటిక రామి సో ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ టైం కాబట్టి ఫస్ట్ మనకి ఏది ఉన్నా లేకున్నా చాయ్ అయితే కడుపులో పడ్డది అనుకోండి, టెన్షన్ అయితే అవుతుంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే కవర్లో తీసుకొచ్చిండు జింగిడి గాడు. వాడు తాగడని చెప్పి కవర్లో ఇచ్చిన, వాడు తాగితే దీంట్లో తీసుకొచ్చాడు. తాగితే అందుకే తాగాడు. చాయ్ తాగాడు కదన్నా, కలర్ పోతుంది. కలర్ పోతుంది. ప్లాస్టిక్ కవర్లో చాయ్ క్యాన్సర్ కి కారకం. అయినా దాన్ని కన్జ్యూమ్ చేస్తున్నా తెలుగు అడ్వెంచర్ టీమ్. వాడు తాగడని తెలిసి కూడా 5 కప్పులు ఎందుకు తెచ్చిన, 6 తెచ్చిన. ఫస్ట్ చాయ్ని ఆస్వాదించాలి. మాడిపోయింది ఒకట్లేదు. ఇలాచీ టోస్టుడు మస్తున్నాయి. ఇలాచీ ఫ్లేవర్ వస్తుందా? వస్తుంది. ఇంతకుముందుకే చాయ్ తాగినాం, దగ్గర గంటన్నర అవుతుంది కావచ్చు. అటు ఇటు మెసులుతున్నాం, ఏం చేయాలని అర్థమైతలేదు. సో టైం వచ్చి ఇంటికి టోస్టులు ప్యాకెట్ కూడా తిరిగా పక్కకు కూడా కాలేదు అది. ఇంత పెద్ద ప్యాకెట్ 4 మీద తిన్నాం, సరిపోలేదట. సరిపోలే మరి పక్కకు కూడా 11 అవుతుంది రా. రోజు చాయ్ దాకా వస్తారు, 1 దాకా 2 దాకా. స్టూడియో లోపల పేగులు ఉరుకుతున్నాయి, ఏం లేవు. ఇంకేమే డేట్ అయిపోయిన పొలావ్ ఏదో ఉండే కదా, దాన్ని గరం చేసుకుని ఉన్నాయి. డేట్ ఉన్నాయిగా, అది నిజంగానే డేట్ అయిపోయింది. కామెంట్ చదవనియరు మీ జింగిడాలు, మీరు వెనక వేసుకోండి, నేను కామెంట్ చదువుతాను. ఫస్ట్ కామెంట్ వచ్చేసి అజయ్ అయితే కామెంట్ చేసిండు, డ్రోన్ షాట్ సూపర్ బ్రో లొకేషన్ అని చెప్పేసి కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఈ మధ్యలో డ్రోన్ షాట్స్ రాక కూడా ఛానల్ అవుతుంది. ఈ వీడియో నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాయి డ్రోన్ షాట్స్. మేబీ ఈ వీడియో ముందు ఇంకేమైనా వీడియోలు వస్తే అందులో కనబడతాయి కావచ్చు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి త్రివిక్రమ్ అయితే కామెంట్ చేసిండు, నో స్లీప్ ఛాలెంజ్ కోసం ఎంతమంది వెయిటింగ్. ఆల్మోస్ట్ నిన్న మొన్న నో స్లీప్ ఛాలెంజ్ అవుతుంది. స్టూడియో వరకు ఏమేమి ఏంటో పెట్టుకున్నామా, అప్పటి నుంచి నో స్లీప్ అవుతుంది. అయినా సరే కెమెరా కూడా మీకోసం నో స్లీప్ ఛాలెంజ్ అయితే చేద్దాం. నో స్లీప్ ఛాలెంజ్ అంటే జింగర్ ఓడిపిస్తాడు కావచ్చు నాకు తెలిసి. ఆ జంట పక్షులు 2 ఎగిరిపోతాయి. చూద్దాం, ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి తెలుగు బీస్ట్ అయితే కామెంట్ చేసిండు, కూర హోమ్ టూర్ కోసం ఎంతమంది వెయిటింగ్. అవదమ్మా
అది అవ్వదండి. అవదమ్మా కూర రోజు వస్తేనేమో చూడొచ్చు. నేను దీనికి రిప్లై చేయదలుచుకోలేదు ఇక అన్ని కూర. అరే నెక్స్ట్ ఘోరంగా వచ్చింది. సింధు అట, వంశీ డార్లింగ్ హౌ ఆర్ యూ, నవీన్ బ్రో, డింపి టైసన్, తేజ బ్రోస్ హౌ ఆర్ యూ. వంశీ డార్లింగ్ అని పెట్టింది. వంశీ డార్లింగ్ ఈడే నువ్వు రాకముందే ఇది ఉందా లేదా ఈడ? లేదు సింధు అట ఎవరో కామెంట్ చేసిన, మరి ఎవరో తెలిసిన వాళ్ళు ఎవరన్నా మరి వంశీ డార్లింగ్ అరే ఎన్ను లేదు ఇలా సిద్ధు వంశీ డార్లింగ్ హౌ ఆర్ యూ అని ఎల్లో లవ్ షేప్ అయితే పెట్టాడు. సో బాగానే ఉన్నాడు వీడు. అప్పుడప్పుడు అంటే కొంచెం కూర తగ్గగానే ఒక 20 రోజులు రాడు, ఊరుతాడు. మళ్ళీ వస్తాడు. ఒక 4-5 రోజుల కూర తగ్గిపోతుంది, మళ్ళీ 20 రోజులు రాడు. బ్యూటీ తేజ ఉండేదండి అసలు వీని గురించి చెప్పాలంటే. బ్యూటీ పార్లర్ అన్నారు ఇప్పుడు మరి అల్లేగా వాడు వచ్చిన తర్వాత వాంతడు చెప్పిస్తాడు ఏం చెప్తాడు. సో ఇవి గాయస్ నేను చదివిన 3rd టైం కామెంట్స్ 4th టైం కామెంట్స్. వీడియో ఎండింగ్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి చదువుదాం. మన వాళ్ళు అయితే పులావ్ గరం చేస్తారు, ఇప్పుడు వేసేద్దాం. ఇక ఇదే లంచ్, సగం బ్రేక్ఫాస్ట్ అనుకోరి ఏదో ఒకటి. ఇక దీని మీకెళ్ళి లాస్ట్ మన వీడియో అయితే ఎండింగ్ అయిపోతుంది తర్వాత. ఇప్పుడైతే పులావ్ వేసుకుంటాం. మొత్తానికి అయితే ఇన్స్టాంట్ ఏమంటారు ఇవి వెజ్ పులావ్ వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. అందరం ఒకటే గిన్నెలో తినబోతున్నాం ఇప్పుడు మొత్తం. ఇగో కరెక్ట్ టైంకి వచ్చిండు. మళ్ళా రాత్రి ఏంటంటే తిన్నాడు మంచిగా, రాత్రి చికెన్ పులావ్ తిన్నాడు, ఇప్పుడు వెజ్ పులావ్ మళ్ళీ అందిండు. ఇకపై నుంచి ఏ ఓవర్ నైట్ ఉన్నా, క్యాంపింగ్ ఉన్నా, గెస్ట్ మోడ్ లేవాల ఉంటే ప్రాపర్ గా ఉండాలి, లేకపోతే బయటనే ఉండాలి. రూల్ ఇది రూల్ ఫర్ ఆల్. నువ్వు ఉంటా అంటే 24 గంటలు ఉండు, ఉంటా అంటే రాత్రి మొత్తం ఓవర్ నైట్ మొత్తం ఉండు, తినే టైం కూడా తర్వాత ఉంటా అంటే వాళ్ళు ఇలా రానియం. గిన్నె చూపిద్దాం ముందుగా, అందరికన్నా ముందుగా గిన్నె చూపిద్దాం. వద్దు పెట్టదు, మేము నీకు పెట్టమైనా బిర్యానీ. బిర్యానీ చెయ్యలేదా అన్నయ్య? లేదా అన్నయ్య. ఏదో గంటకు దాకా బొంత అన్నట్టు ఇప్పుడు ఏదో ఇట్లా ఎలా తీసుకుంటున్నాం. ఇక సరిపోతా లేదని 2 పొట్టాలు, యాక్చువల్గా 4 పొట్టాలు ఉంటే మంచి తింటాం. ఇదే లంచ్, క్యాంపింగ్ అయిపోయాక ఇదే తినాలి. ఇప్పుడే అందిన ఒక తాజా వార్త. అందరూ సమిష్టి కృషితో, సమిష్టి నిర్ణయంతో, ఏకాభిప్రాయంతో మన అంజీకి అయితే ఒక కొత్త పేరు పెట్టినాం. సహాయం ఫ్యాన్స్ కామెంట్ చేయరి. సహాయం మంచిగుందా, అంజీ మంచిగుందా, అజ్జీ మంచిగుందా కామెంట్ చేయరు. ఇప్పుడైతే ఇంత ముందుకే తిన్నాం కదా, అది కొద్దిగా డైజెషన్ అయ్యేదాకా ఒక గేమ్ అయితే ఆడబోతున్నాం. కమన్, రాక్ పేపర్ సీజర్. అబ్బా నలుగురు ఒక్కడ్రా ఎందుకు చేతులు ఆశీర్వదిస్తారు. రాక్ పేపర్ సీజర్. అబ్బా దొరికిర్రా. నేను కొట్టాలి, నువ్వు పేపర్ పెట్టిన వద్దా? నిన్ను గట్టిగానే కొడతాం. రాక్ పేపర్ సీజర్. అబ్బా దొరికిరా. రాక్ పేపర్ సీజర్. విని పెట్టుకొని దెబ్బలు పడేస్తుంది. రాక్ పేపర్ సీజర్. నాకు కొట్టేది రాదుగా.
ఇప్పుడైతే మెల్ల క్యాట్ కానీ హ్యాండ్ ఇచ్చి జ్యూస్ తాగబోతున్నాం అని రియాక్షన్ ఇద్దాం. ఏంది అన్ని తొలకరాపరా మీకు దొరకరా అసంతా పోరా. సీసా ఇగో ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న గేమ్ అయితే కండక్ట్ చేస్తున్నాం. లాస్ట్ ఇక్కడ మీకు ఒక పోల్ కనిపిస్తుంది కదా, దీన్ని పట్టుకొని ఎవరైతే ఎక్కువ పుల్అప్స్ కొడతారో ఫస్ట్ వచ్చే ఇద్దరు దీని అయితే షేర్ చేసుకోబోతారు. రెడీ నా తెలియదు పడ్డారు ఇది పక్క ఫస్ట్ వెళ్ళాలి సెకండ్ ఫస్ట్ వెళ్ళినాడు ఫస్ట్. నేనైతే వెళ్ళినా గాయస్ దీన్ని వేసేస్తాను. ఫస్ట్ నువ్వు అదే ఫస్ట్ నేను తాగుతా మంచి సెకండ్ చెయ్యాలి. సెకండ్ కూడా చూసుకోరు. నేనే సెకండ్ ఇప్పుడు ఫస్ట్ లాస్ట్ నేను తాగుతా సెకండ్ నువ్వు తాగు. అంతే ఇగో ఇప్పుడు ఎవరు ఫస్ట్ ఎవరు థర్డ్ సెకండ్ ఇప్పుడు ఏంది థర్డ్ ఫోర్త్ ఇగో మనిషి మీద తాగుదాం ఇక సపరేట్. ఓకే ఏదేమైనా మస్తు ఉంటుంది ఇది. నేను ఎప్పుడు తాగినా అంటే నేను సోలో వాటర్ మీద క్యాంపింగ్ చేసిన కదా అప్పుడు తాగిన. కొంచెం ఇది చదివిస్తుంది. దొరకాడు గంతే నాకంతే ఉంటది. తర్వాత సో ఫైనల్ గా ఇది గాయస్ బ్రిడ్జి పైన 24 hours క్యాంపింగ్ ఫుల్ ఎంజాయ్ చేసినాం. కాకపోతే ప్రతి ఒక్క పార్ట్ అయితే కవరేజ్ చూపించలేకపోయినాం. మెయిన్ ఏవైతే కీ పాయింట్స్ ఉన్నాయో అవే మీకు వీడియోలో చూడడానికి అనిపించినాయి కావచ్చు. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఎక్కువ ఫన్ ఎక్కడ వచ్చింది అంటే దొరికించుకొని ఆడినాం కదా మేము. ఈ జింగిల్ అలా పడితే వాడు దొరకడే వాడు కూడా పడ్డాడు నిన్న. అప్పుడైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం అనమాట. మరి సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. టేక్ కేర్. బై బై.